సో మరి చౌటుప్పల్ మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ గారు ప్రస్తుతం మనతోటున్నారు. సో నిన్న చూసినట్టయితే నేను జరిగినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు వార్త మరి రాష్ట్రానికి దేశానికి కూడా కుడిపేసింది. మరి ఇక్కడ చూసినటువంటి మినిస్టర్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మా ఎమ్మెల్యేలు నిక్కర్చైన మనుషులు ఇట్లా అమ్ముడుపోయే పరిస్థితి లేదన్నట్టు కూడా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం మరి మనతోటి ఎమ్మెల్యే గారు వాడుతున్నారు. చెప్పండి సార్, ఏంది పరిస్థితి? పరిణామాల్లో చూస్తుంటే ఓటర్లే కాదు కార్యకర్తలు ఎమ్మెల్యేలు కూడా మరి ఇలా జరుగుతున్న సందర్భంలో ఎలా స్పందిస్తారు? మీరు అందరూ కూడా చూసిండ్రు. నిన్న స్వాముల రాజకీయం చేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఒక వ్యాపారవేత్త, అదేవిధంగా స్వాములు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్కి రావడం, గత నుండే చాలా రోజుల నుంచి వారు రోహిత్ రెడ్డి గారితో మిగతా ఎమ్మెల్యేలతోటి టచ్ ఉన్నట్టు నాకున్న సమాచారం, కొంత మన మీడియా ద్వారా చూస్తున్నదే. ప్రత్యేకంగా నాకు కూడా దానిపైన వ్యక్తిగతంగా సమాచారం లేదు. వారిని ఫామ్ హౌస్కు వారు వస్తానడం రమ్మనగానే వీరు వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యేస్, ఎందుకంటే బేరాలకు రెడీ లేరు కాబట్టి పోలీసులకు ఇన్ఫామ్ చేయడం, పోలీసులు వచ్చి ఆ స్వాములను అదేవిధంగా నందకుమార్ అనే వ్యాపారవేత్తను కస్టడీలోకి తీసుకోవడం వరకు మనం చూసినాం. గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు కావచ్చు, అదేవిధంగా మిగతా మంత్రులు కూడా, ఎమ్మెల్యేలం, కింది స్థాయి కార్యకర్త వారు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక శాసనసభ్యునిగా నేను కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. వివిధ రాజకీయ కోణాలలో కొంతమంది పార్టీలు మారుతూ ఉంటారు. కానీ ఈ రకంగా ఎలక్షన్ల ముందు డబ్బు ఎరవేసి కాంట్రాక్ట్లు ఎరవేసి ఎట్లయితే రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకున్నారో 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి, ఆ రకంగా ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకుంటా అని చెప్పి ఆలోచించడం చాలా దురదృష్టకరం. దాన్ని వాళ్ళ తిప్పికొట్టినందుకు మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, నా సోదరులను నేను కూడా అభినందిస్తా ఉన్నా. రఘునందన్ రావు గత నుంచి కూడా మాట్లాడుతున్నారు, 4 ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు, 4 ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అది రేవంత్ రెడ్డి ట్వీట్ కూడా చేశాడు. సో ఎలా చూడాలి? అదే కదా చెప్పేది. ఎట్లయితే రాజగోపాల్ రెడ్డి గారిని 2-3 సంవత్సరాల నుంచి బేరాలు నడిచినాయో, అదేవిధంగా ఒక నలుగురిని ఇంకా కూడా కొంతమందిని చేసి ఉండవచ్చు. ఈ బేరసారాలు సాగించారు. దాంట్లో భాగంగా ఇట్లయితే కుదరదు, వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి మా రోహిత్ రెడ్డి గారు కావచ్చు, హర్షవర్ధన్ రెడ్డి గారు, రేగా కాంతారావు గారు, సీనియర్ నాయకులు గువ్వల బాలరాజు గారు వాళ్ళను ఈ రకంగా పిలిచి పోలీసులకు పట్టించినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో జరిగినట్టుగా ప్రభుత్వాలని కూలగొట్టే విధానం ఉన్నటువంటి నలుగురితోటి ఆ పని అవుతుంది అంటారా? అంటే 4 నుంచి 40 వరకు తీసుకెళ్దాం అనుకున్నారు కావచ్చు. ఎందుకంటే ఏకనాథ్ షిండే ఒక్కడితోటి చురువైంది, అటుకెళ్ళి 53 మందితో పోయినరు, బీజేపీ లేకపోయినరు. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఏ రకంగా ఉండిందో, మొదలు ఒకటే రోజు మొత్తం రారు కదా. ప్రజలు ఏమనుకుంటారు? మీరు ప్రజల్లో ఉన్నారు కనుక ప్రజల నుంచి సమాచారం ఏమంటారు? ప్రజలు ఈ విషయాన్ని పరిగణిస్తారు, తీసుకుంటారంటారా? ప్రజలు ఇట్లాంటి వాటి చిత్కరిస్తుంటారు. అందుకే మునుగోడులో ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు ఎన్ని తిప్పలు పడుతున్న సంగతి మనకు తెలుసు. మరి ప్రజలు ఇట్లాంటి వాటిని ఎక్కడ కూడా ఒప్పుకోరు. థ్యాంక్ యూ.